హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. ఎలా ఉన్నారండి? టుడే రెసిపీ వచ్చి నేను బ్రెడ్ ఐటెంతో 5 మినిట్స్లో చేసుకునే ఈజీ స్నాక్ చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా. పిల్లలైతే తప్పకుండా చాలా ఇష్టంగా తింటారు. స్కూల్ నుంచి రాగానే ఆకలిస్తుంది అని చెప్పి అంటారు కదా, అప్పుడు 5 మినిట్స్లో చిటికెలో చేసి పెట్టేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారండి. చాలా నచ్చుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ అండి. ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను చూడండి. ముందుగా అయితే బెడ్ మీద ఒక మూతతో అయినా లేకపోతే గ్లాస్తో అయినా ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలండి, వీడియోలో చూపించే విధంగా. ఇప్పుడైతే వెల్లుల్లి ముక్కలు అలాగే దాంట్లోకి ఎండుమిరపకాయ ముక్కలు వేసుకొని బటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నా దగ్గర అయితే బటర్ అయితే లేదండి, అందుకే ఆయిల్ని వేసాను. మీ దగ్గర ఘీ ఉన్నా కూడా వేసుకోవచ్చు, మన ఇష్టము. ఇప్పుడు వచ్చి బ్రెడ్ స్లైసెస్ మీదకి కొద్దిగా అప్లై చేసుకోవాలి, వీడియోలో చూపించే విధంగా. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మీరైతే అసలు ఒకసారి ట్రై చేసిన తర్వాత మళ్ళీ చేసుకొని తినాలనుకుంటారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నాకైతే భలే నచ్చేసిందండి. ఆయిల్ కూడా వేయకుండా వితౌట్ ఆయిల్తో కూడా మనం చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కానీ ఆయిల్ వేసుకుంటే ఇంకా బాగానే ఉంటుంది, మన ఇష్టము. ఎలా అయినా ట్రై చేయొచ్చు. చూడండి, ఇప్పుడైతే మధ్యలోకి చీజ్ పెట్టేశాను. దాని మీద మళ్ళీ ఇంకో బ్రెడ్ అయితే పెట్టేశానండి. ఇప్పుడైతే ఎడ్జెస్కి వాటర్తో చూడండి ఎలా చూపిస్తున్నానో అలాగే వాటర్ తడుపుకొని, ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి దీనికి. ప్యాన్లో వేసుకునే ఆయిల్ కొద్దిగా సరిపోతుంది. అలా వేసుకొని 2 సైడ్స్ లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం కాల్చుకుంటే మనం బ్రెడ్ ఐటమ్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి. బ్రెడ్ చీజ్ ఐటమ్ సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తే మీరైతే వదలరు. మళ్ళీ బ్రెడ్ తెచ్చుకున్నప్పుడల్లా ట్రై చేయాలనిపిస్తుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.